రెండో రోజు కొనసాగుతున్న ప్రజాపాలన, భారీ సంఖ్యలో క్యూ కడుతున్న దరఖాస్తుదారులు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్, జనవరి 15 నుంచి 19 వరకు జరగనున్న సదస్సు. మేడిగడ్డను సందర్శించిన మంత్రుల బృందం, బరాజ్ పిల్లర్లను పరిశీలించిన మంత్రులు. సింగరేణిపై మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష, హాజరైన సీఎండీ, డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు. లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్, తెలంగాణ భవన్లో ముఖ్య నేతలతో వరుస భేటీలు. సిరిసిల్ల పట్టణంలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన, ప్రైవేట్ కార్యక్రమాల్లో బిజీగా గడిపిన మాజీ మంత్రి. వైసీపీ అసెంబ్లీ ఇన్ఛార్జీల నియామకం పూర్తి, ఇన్ఛార్జీలే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు. భీమవరంలో జగన్ కు ఘన స్వాగతం, విద్యా దీవెన నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం. కేవలం మెరిట్ ఆధారంగానే టిక్కెట్లు ఇస్తున్నాం, ఇతర అంశాల టిక్కెట్లకు ప్రాతిపదిక కాదన్న విజయసాయిరెడ్డి. ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్న లక్ష్మీనారాయణ, ఎన్నికలకు ముందే పోరాటం చేస్తామన్న జై భారత్ పార్టీ అధ్యక్షుడు. కుప్పంలో రెండో రోజు పర్యటించిన చంద్రబాబు, సొంత ఇంటి పనులను స్వయంగా పరిశీలించిన అధినేత. మహిళా కమిషన్ను ఆశ్రయించిన బర్రెలక్క, కించపరిచారంటూ డైరెక్టర్ ఆర్జీవీపై ఫిర్యాదు. నారా లోకేష్ కు సిఐడి అధికారుల నోటీసులు, కోర్టు సూచనతో వాట్సాప్ లో నోటీసులు పంపించిన సిఐడి. జనవరి 4 నుంచి టీడీపీ జయహో బీసీ పోస్టర్ను విడుదల చేసిన యువనేత నారా లోకేష్. రెండో రోజు కాకినాడలో జనసేనాని పవన్ పర్యటన, నగరంలోని డివిజన్ల వారీగా కార్యకర్తలతో భేటీ. మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఢీకొన్న పలు వాహనాలు. కరీంనగర్లో అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం, స్కూలుకు వెళ్లటం ఇష్టం లేక వేరే బస్ ఎక్కినట్టుగా గుర్తింపు. ఏలూరు జిల్లాలో దొంగ నోట్ల ముఠా అరెస్ట్, 13,96,000 విలువైన టాయ్ కరెన్సీ స్వాధీనం. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం, పంట పొలాలను తొక్కి నాశనం చేసిన గజరాజులు. రేపు అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటన, విమానాశ్రయం ప్రారంభం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఢిల్లీ, పంజాబ్ శకటాల ప్రదర్శనకు నో పర్మిషన్, గణతంత్ర దినోత్సవ వేడుకలకు మళ్లీ తిరస్కరణ. పూణేలో జనావాసాల్లోకి చొచ్చుకొచ్చిన చిరుత, అతి కష్టం మీద బంధించిన అటవీశాఖ అధికారులు.